హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము సుకన్య వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా? అసలు మీరందరూ సూర్యవంశం మూవీ చూసే ఉంటారు కదా. అందులో మీనా గారు వాళ్ళ తండ్రి గారు వచ్చినప్పుడు మిగిలిన ఇడ్లీలతో ఉప్మా చేసి పెడితే ఆయన చాలా బాగుందని పొగుడుతూ ఉంటారు కదా. నిజంగానే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నేనైతే ఇడ్లీలతో ఉప్మా ఇలా రెడీ చేసేసాను. సో ఎలా చేసేదో చూసిద్దామా. ముందుగా ఒక కప్ అంతా నేను ఇడ్లీల్ని తీసుకొని బాగా ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టేసుకున్నా. చేతిలో ఊరికి ఎట్లా నలిపేస్తే సరిపోతుంది. అన్నీ ఇట్లా బాగా నలిపేసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి. ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్లంతా కుకింగ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా ఉద్దిపప్పుని వేసుకోండి. ఇక్కడ నేను మినప్పప్పు వేయడం లేదు, ఓన్లీ ఉద్దిపప్పు అంటే ఉద్ది బేడలు, శనగబేడలు వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా హాఫ్ స్పూను ఆవాలు వేసుకోండి. నిజంగా ఇడ్లీలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేశారనుకోండి, ఇంట్లో పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు. అసలు ఇడ్లీనే తినను అనే వాళ్ళు కూడా ఇది చాలా ఇష్టపడి తింటారు. సో ఉద్దిపప్పు అలాగే ఆవాలు 2 లైట్గా వేయించుకున్న తర్వాత కొద్దిగా క్యాష్యూస్ కూడా వేసుకోండి. క్యాష్యూస్ మీరు వీలైతే కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకోండి, చిన్నపిల్లలు తినే వాళ్ళైతే. సో పెద్దవాళ్ళకి అయితే ఇంకా అలాగే వేసుకోవచ్చు. చిన్న ఒక మీడియం సైజ్ అంతా హాఫే వేసుకున్నాను ఆనియన్ కూడా నేను, ఎందుకంటే ఒక కప్పు ఇడ్లీ తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న హాఫ్ కప్ అంతా ఆనియన్స్ని వేసుకున్నా చిన్న చిన్నగా కట్ చేసి. లేదా చిన్న ఆనియన్స్ ఉంటే ఒకటి సరిపోతుంది, మీడియంది అయితే హాఫ్ వేసుకోండి. అలాగే హాఫ్ కప్ అంతా క్యాప్సికమ్ చిన్న చిన్నగా కట్ చేసి వేసాను. మీరు కావాలంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు, అది పచ్చ బఠానీ ఎండినది కాదు. ఇలా రకరకాల వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే రెండింటినే వేసాను, కాస్త కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు వేసి మీరు కావాలంటే కొంచెం స్పైసీగా ఉండాలంటే ఒక 2-3 పచ్చిమిర్చులు స్లైసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇక కరివేపాకు వేసిన తర్వాత నేను లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనము ఇడ్లీలోకి వేసే ఉంటాం కదండి, అందుకని లైట్గా ఇప్పుడు ఇక్కడ సాల్ట్ వేసాను. నేనైతే పింక్ సాల్ట్ వేసాను, మీరు ఏ సాల్ట్ అయినా వేసుకోండి. అంటే రాళ్ళ ఉప్పు వేయద్దు, నైస్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయండి, కొంచెం బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న క్యారెట్స్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇది కొంచెం ఎక్కువ తీసుకున్నా, అవి 2 హాఫ్ అంటే ఇది హాఫ్ కంటే కొద్దిగా ఎక్స్ట్రా. అవి 2 స్పూన్లు అంటే ఇది 3 స్పూన్లు అంతే. క్యారెట్స్ వేస్తే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. సో క్యారెట్స్ కూడా వేసి ఆయిల్లోనే బాగా మనము మరీ ఎక్కువసేపు అవసరం లేదు ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. క్యారెట్ని తురిమి వేయకోకుండా చిన్నగా కట్ చేసి కూడా క్యాప్సికమ్ వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు. సో అన్నీ వేసిన తర్వాత లైట్గా ఇలా పసుపు కూడా వేసేసుకోండి. పసుపు లాస్ట్లో వేసుకోండి, అప్పుడు వెజిటేబుల్స్ కూడా కొంచెం ఫ్రై లోపు సరిపోతుంది. ఒక 5 నిమిషాలే మనకి ఫ్రై అయితే ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. సో ఇలా ఫ్రై చేసి కాసేపు ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసేయండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి అన్నిటినీ, హై ఫ్లేమ్లో పెడితే అన్నీ మాడిపోతాయి, బాగుండదు. లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మనము మూత తీస్తే కొద్దిగా అవి బాగా ఫ్రై అయి ఉంటాయి. సాల్ట్ పసుపు 2 బాగా అన్నిటికీ బాగా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది. ఇప్పుడు మనము ఇడ్లీస్ని వేసేసుకుందాం. అంటే ఇడ్లీస్ని పౌడర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని ఇందులోకి వేసేసుకుందాం. నిజంగానే ఆ మూవీలో చూసినప్పుడు ఇడ్లీలతో కూడా ఉప్మా చేస్తారా అని నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని. ఎప్పుడు నేను నేర్చుకోవడానికి స్టార్ట్ చేశాను, ఇడ్లీ ఉప్మా చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇలా మీరు కూడా చేసుకొని, కొద్దిగా కారం తినే వాళ్ళైతే కారం పొడి వేసేసుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. సో డూ ట్రై వన్స్. సో ఇడ్లీలు వేస్ట్ చేయకుండా ఈవినింగ్లో ఇలా స్నాక్స్గా అన్న చేసి ఇవ్వండి. లేదా డిన్నర్ ఎక్కువ ఇడ్లీస్ ఉన్నా కూడా నైట్ డిన్నర్కి ఇది చేసేసుకొని వేడివేడిగా కాస్త పౌడర్ అలా పల్లీల పొడి అట్లా ఏమైనా చల్లుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ మీరు మార్నింగ్ పిల్లలకి బాక్స్కి పంపించేటప్పుడు ఇడ్లీలు గట్టిగా అవుతాయి అనే ఫీలింగ్ ఉంటే, మీరు ఇడ్లీలు ఎలాగో మీరు బ్రేక్ఫాస్ట్కి చేస్తారు కదా, చేసేసుకున్న తర్వాత ఇడ్లీస్ని ఇట్లా స్మాష్ చేసి ఉప్మాలా చేసి కూడా వాళ్ళకి బాక్స్కి పంపిస్తే వాళ్ళు కూడా దే విల్ జస్ట్ లవ్ ఇట్, ఎంజాయ్ చేసి తింటారనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఇడ్లీ ఉప్మాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు ఈ కమెంట్లో చెప్తారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే అమ్ము సుకన్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.